దానం నాగేందర్ మీకు బాగా తెలిసిన పర్సన్. తెలుసు అమ్మ. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి వెళ్ళి పోటీ చేసి గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ కి వెళ్తుండు. ఎట్లా ఎట్లా చూడొచ్చు ఇది? వెళ్ళిపోయింది కదమ్మ, ఆ, వెళ్ళిపోయింది. ఇంకెట్లా చూడొచ్చు ఇక? ఉమ్, ఏం లేదు, అయిపోయా రొట్టె చినిగిపోయి ఆడికే ఇక. ఎందుకే? అయిపోయా కదా, ఒక అక్కడ వా ఇక అయిపోయాయి వాళ్ళు ఇక్కడ దేకరు ఇక. ఆ, ఉమ్. ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా 10th తర్వాత. రారు ఇక, నాగేందర్ తీసుకోరు. ఆ, ఇంకా వేరే మీ అటువంటి వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు, ఇంకా ఆ, ఇటువంటి వాళ్ళని తీసుకోవచ్చు, ఆయన తీసుకోరు. ఆ. తీసుకుంటాం కానీ ఆడికాడికి అమ్మ. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మీకు తెలిసిన పర్సనే ఇక్కడ చాలా సార్లు పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు ఆయన వేరే పార్టీ తరపు నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నారు, తీసుకోరా? తీసుకోరు. ఉమ్, ఇక్కడ తెలంగాణలో మటుకైతే తీసుకోరు. ఆ. ఇంకా వేరే చేసుకుంటే ఇక ఆయన ప్రయత్నం అయినది. ఇక్కడ మటుకైతే తీసుకోరు. ఇక గెలుస్తాడా గెలవడానే? గెలవాడు, గెలవడా? గెలవాడు. అంత కరాఖండిగా ఎట్లా చెప్తున్నావే? ఇక అనుభవం, ఆ, ఉమ్, ఆ, ఎవరు చెప్పినా అనుభవాన్ని బట్టి అదే చెప్తారు. ఆ, గెలవాడు, గెలిచినా రాడు, ఆ విలువ ఉండదు, ఆ ఇజ్జత్ ఉండదు. ఓకే. అంతే, పార్టీ మార్పుతోని పోయిందంటవా? అంతే అమ్మ. ఎందుకంటే కాంగ్రెస్లో ఆయన పెద్ద ఆయన ఉన్న కాడికి వెళ్ళి ఆయన అట్లా నమ్మినాం మంచిగా. ఇక ఆయన అవతల పడ్డాడు చెప్పకుండా చేయకుండా అంటే నువ్వు, నీకు స్వతంత్రం ఉంది, నాకు స్వతంత్రం ఉంది, ఎవరు వద్దన్నారు. తర్వాత లుక్సానో ఫాయిదానో ఇక నువ్వే భరించాలి, నేను భరించుకోవాలి.